నమస్తే అండి. నా పేరు మహేష్ అబ్దుల్లా. టీమ్ న్యూస్ కంపెనీలో నేను ఐదుగా మెల్లూరు పనిచేస్తాను. మన సంత 4 క్రాపులుగా మన ఫార్మ్ మీద మన ప్రొడక్ట్స్ అవసరం జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకున్నాము. ఒకసారి మన ఎప్పూరు ఏరియా ముందాలపల్లిలోని ఎర్రం బాబులు యాదవ్ గారు పెస్టేజ్ గారని మన 4 క్రాప్ నుంచి మన వ్యవస్థలో వాడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో ఒకటి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ రిజల్ట్ వాళ్ళ మాటల్లో నమస్తే అండి. నా పేరు ఎర్రం బాబులు గారు. నెల్లూరు జిల్లా ముప్పూరు మండలం ఆమదాపల్లి గ్రామం మాది. నేను గత 4 క్రాపుల నుంచి టీవీఎస్ కెమికల్ సైట్కు వాడడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ రేపు పాండ్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఎక్కువ పుర అనేది వాటర్ ప్రోబయోటిక్ ఇస్తానండి. మామూలుగా ఇది ఒక రోజు ముందు రోజు బెల్లము, ఈస్టు, ఎక్కువ పుర ఎకరాకు వచ్చేసి ప్యాకెట్ లెక్క నానబెట్టి సాయంత్రం నానబెట్టి మార్నింగ్ అప్లికేషన్ చేస్తామండి. తర్వాత వాటర్లో ప్రోబయోటిక్స్ కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసండి వైట్ మాస్టర్ అండి. సీడ్ వేసిన తర్వాత మనకి కామన్గా ఏంటంటే ఒక 30 days తర్వాత మనకి వైట్ పేగులు అనేది మనకి కామన్గా వస్తుంది. దానికి సంబంధించి వైట్ మాస్టర్ అంటే పీరియస్ ఉంది. కేజీకి వచ్చేసి 10 ml పెడతామండి. కూలీలో మార్నింగ్ కూలీలో పెడతామండి. దీనివల్ల రిజల్ట్ కూడా చాలా బాగుందండి. ఇది వాడిన కరెక్ట్గా ఒక 4 days 5 days కల్లా మాకు వైట్ కట్ట సమస్య లేకపోతే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ వైట్ మార్చ్ అనేది వైట్ కట్ల మాత్రమే కాకుండా కార్డ్ అప్లికేషన్ కూడా మన ఎకరాకి ఒక లీటర్ చొప్పున మనం కార్డ్ అప్లికేషన్ ఇచ్చుకున్నా కూడా మాకు రిజల్ట్ అనేది బాగానే కనిపిస్తుంది. అట్లాగే కాకుండా టీవీకి సంబంధించి ఇక్కడ చాలా ప్రోడక్ట్ వాడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి హెచ్టీట్ అండి. ఇది వచ్చేసి బాడీలో తోకలు ఎరుపులు ఉన్నా, తోకలు కటింగ్ ఉన్నా, మేసాలు కటింగ్ ఉన్నా, బాడీ ఎరుపులు ఉన్నా కూడా దీన్ని ఉదయం కూడా కేజీకి 10 గ్రాముల లెక్కన సరిపడుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో ఎరుపులు, తోకల ఎరుపులు, మేసాల కటింగ్ ఉన్నా ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి. అందులో హెచ్టీట్ అనేది చాలా వరకు నేను వాడిన గత 4 క్రాపులు వాడుతానండి. రిజల్ట్ పరంగా ఎత్తుకుంటే చాలా బాగుందండి. అది నెక్స్ట్ అందులో వచ్చేసి విటమిన్ సి అండి. నైస్ ప్రొడక్ట్ పేరు. ఇది క్లైమేట్ మారినప్పుడు మేము వచ్చేసి కేజీకి 10 గ్రాముల చూడలే పెడతాం. మార్నింగ్ కూడా పెడతాం, ప్లస్ ఈవినింగ్ కూడా పెడతాం. ఇది పెట్టిన వల్ల గట్లో ఏమన్నా డిసీజ్ ఉన్నా కూడా ఆ గట్టుకు సంబంధించి కానీ, ఒకవేళ ఈ మనకి వెదర్ మారినప్పుడు ఫీడ్ టేకింగ్ కానీ ఈ పెట్టిన వల్ల ఏమవుతుందంటే ఫీడ్ త్వరగా తీసుకుంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా బాగా జరుగుతుంది. దీని పేరు వచ్చేసి నైస్ అండి. పీవీఎస్ కంపెనీకి సంబంధించి ఇది కూడా రిజల్ట్ పరంగా ఎత్తుకుంటే మాకైతే నాకు వచ్చి బాగానే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ యాక్టిమిన్ జెల్ అండి. యాక్టిమిన్ జెల్, ఈ యాక్టిమిన్ జెల్ కూడా ఏంటంటే మేము వీక్లీ ఒక టైంలో వారంలో ఒక 3 రోజులు పెడతామండి. ఇట్లా అంటే వారంలో ఒక 2 రోజులు విటమిన్ సి, వైట్ మాస్టర్, ఎకోప్రో అట్లా వాడుతూ ఉంటామండి. యాక్టిమిన్ జెల్ కూడా నేను గత 4 క్రాపులతో వాడుతున్నాను. ఇది కూడా కేజీకి 10 గ్రాముల లెక్కన మార్నింగ్ ఫుడ్ లెక్కన అట్లా ఈవినింగ్ తీసుకుంటాం. పీవీఎస్ కంపెనీ పరంగా తీసుకుంటే కెమికల్స్ అన్నీ కూడా నేనైతే 4 క్రాపులతో వాడుతున్నాను. బాగానే నాకు రిజల్ట్ పరంగా అయితే బాగానే ఉందండి. తర్వాత వచ్చేసి రిచ్ను ప్లస్ అండి. మెంబర్స్ ప్యాక్ ఇది అష్టమి నవంబర్ ముందు ఒక 2 రోజుల ముందుగానే మనం ఎకరాకు వచ్చి 10 కేజీల లెక్కన వాటర్లో కొని ఈవినింగ్ టైం ఇచ్చుకుంటే బాయిలింగ్ పర్పస్ బాగా ఫ్రీగా అవడం కాకుండా పీస్ బాగా గాజు పొలక టైపు మనకి కనిపిస్తుంది. అదే కాకుండా మోటాలిటీలో సమయంలో మనం ఈ చుక్కస్ కాచుకుంటే ఆ మోటాలిటీ అనేది తగ్గి మోల్టింగ్ అయిపోయి స్మూత్నెస్గా పీస్ మాత్రం బాగుంటుందండి. టీవీఎస్ కంపెనీకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ మామూలుగా అయితే మా సైట్లోకి రావాలంటే వర్షాకాలం చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. కానీ వాళ్ళు ఏ టైంలో నాకు నేను ప్రపోజ్ చేసిన ఫోన్లో కానీ వాళ్ళ సైట్లోకి రావడం కానీ, సైట్ విజిట్ కానీ, సెటిల్ ఫాలోఅప్ కానీ, శాంప్లింగ్ కానీ, నెట్టింగ్ కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు కానీ మా సైట్లో రావాలంటే వర్షం పడితే చాలా వరకు ఒక 1 కిలోమీటర్ నడిచి రావాలి. అట్లాంటిది వాళ్ళ దారిలో బాగలేకపోయినా సరే బుడద ఉన్నా వాటర్లో నడుచుకుంటూ రావాలి మా సైట్లో. అది కానీ అవేమి చూసుకోకుండా ఫార్మర్కి మా సర్వీస్ ఉద్దేశంతో నా సైట్కి వచ్చి గత 4 క్రాపుల నుంచి నాకు సర్వీస్ జరుగుతుంది. నేను వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫార్మర్స్ మాకు తెలవడం కూడా నా అదృష్టం. అదేవిధంగా మీ మౌత్ టాక్తోనే చెప్తూ ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి.